ముందుగా నేను ఈ యూనిట్ని, ఈ దర్శక నిర్మాతల్ని, వీళ్ళని, ఈ నిర్మాతల్ని అభినందించేటువంటి ఒక విషయం ఏంటంటే, మేము యాజ్ ఎ జర్నలిస్ట్‌లుగా చాలా చాలా ఆడియో ఫంక్షన్స్‌కి మేము అటెండ్ అవుతుంటాం. కానీ ఆడియో ఫంక్షన్స్‌లో కరివేపాకులో కూరలో కరివేపాకులాగా తీసేసేటువంటి వాళ్ళు లిరిక్ రైటర్సు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇట్లాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ ఫస్ట్ సింగర్స్ వీళ్ళని సరిగా పట్టించుకోరు. మ్యూజిక్ డైరెక్టర్స్ని కూడా పిలుద్దాం మామ అన్నట్టు పిలుద్దాం అన్నట్టుకుంటారు తప్ప, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిక్ రైటర్స్కి ముందుగా పెద్దపీట వేసి వాళ్ళందరినీ కూడా వేదిక మీద పేరు పేరున పిలిచి అభినందించిన ఈ నిర్మాతల్ని ఫస్ట్ నేను అభినందిస్తున్నాను వాళ్ళ సంస్కారానికి. ఎందుకంటే ఆడియో లాంచ్ అనేటువంటిది ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద మ్యూజిక్. మ్యూజిక్ అనేటువంటిది ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమా తాలూకు విజయానికి శుభ సంకేతంగా ముందు ప్రేక్షకుల్లోకి వెళ్ళేటువంటిది ఆ మ్యూజిక్ మాత్రమే ఒక సినిమా యొక్క ఫోర్కాస్ట్ని గెస్ చేయడానికి అవకాశం కల్పించేటువంటిది ఆడియో ప్రక్రియ. కాబట్టి ఈ రోజున ఈ ఆడియోని ఇంత వినూత్నంగా, ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి దర్శక నిర్మాతలకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మామూలుగా ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఆహా ఓహో అని పొగట్టము, అభినందించడము అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ సినిమా అనేటువంటి దాన్ని ఎలా 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 షేపప్ అవుతుందో తలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఒక చిన్న సినిమాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఏదో రోజు సంవత్సరానికి 200 సినిమాలు పైన వస్తూ ఉంటాయి. ఆ 200 సినిమాల్లో ఒకనొక సినిమాగా ఐడెంటిటీ లేకుండా పోయేటువంటి బోల్డ్ సినిమాలు మేము చూస్తుంటాం. అంటే రిలీజ్ అయ్యే ఎన్నైతే రిలీజ్ కాకుండా ఆగిపోయే సినిమాలు కూడా బోల్డ్ ఉంటాయి. అలాంటి ఒకనొక సినిమా అనేటువంటి ఒక లో ఎక్స్పెక్టేషన్లో ఉన్నటువంటి సినిమాని ఈ రోజున పాన్ ఇండియా స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి మైథలాజికల్ ఇన్ ద సెన్స్ సోషియో ఫాంటసీ సినిమాగా ఒక పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ సంజీవ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సంజీవ్. ఒక విజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మేకింగ్ కానీ, అసలు ఆ మేకింగ్ వీడియోని చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు, ఎంతగా ఈ సినిమా అంటే సినిమా వాళ్ళకి ఉండేటువంటి ప్యాషన్. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేది నాట్ ఫర్ మేకింగ్ మనీ అండి, మేకింగ్ ఫేమ్ అండ్ నేమ్. ఆ తర్వాత డబ్బులు వస్తే ఎంజాయ్ చేస్తారు తప్ప ఈ నేమ్ అండ్ ఫేమ్లో ఉన్నటువంటి కిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తారు. ఒక సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది, సబ్జెక్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మొత్తం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికన్నా వెనుకాడనే సాహసీలు ఎవరైనా ఉన్నారంటే అది సినిమా వాళ్ళు మాత్రమే. మా సినిమా ఆ విధంగా ప్రేరేపిస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ సినిమా అని చెప్పుకోవాలి. ఒక చిన్న సినిమాగా ప్రారంభమై ఈ రోజున ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ ఈ సినిమా హ్యాస్ టేకెన్ ఏ వండర్ఫుల్ షేప్. ఒక లాంగ్వేజ్ కని కాకుండా లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నిటిని కూడా దాటుకొని ఒక పాన్ ఇండియా సినిమాగా రావటం, ఆ వచ్చిన దాంట్లో కూడాను ఎక్కడ కూడాను గ్రాఫిక్స్ చూసాం. నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తుంటే, అమ్మవారి విగ్రహాన్ని గ్రాఫిక్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే ఆ సరస్వతి సాంగ్, ప్రతి సాంగ్ కానీ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ 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 ఇన్స్పైరింగ్ అండ్ ఒక బ్రాడ్ ఇది కనిపిస్తుంది. ఇలాంటి సినిమాకి ఒక ఆడియోని లాంచ్ చేయాలంటే కూడాను ఆడియోకి సంబంధమైనటువంటి సంగీత ప్రముఖులను పిలిచి ఈ విధంగా చేయటం అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇక్కడ ఉన్నటువంటి సంగీత ప్రముఖులందరూ కూడాను మా అందరికీ కావాల్సిన వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు 11 ఏళ్ళ అమ్మాయిగా చిన్న లంగా ఓని కాదు ఏమంటారు, లంగా గౌను, చిన్న అమ్మాయిగా ఆ విధంగా ఆ రోజున మా గురువు గారు దాసరి నారాయణరావు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేసిన రోజున ఆ రోజు నుంచి తను తెలుసు. అలాగే ఆర్పి పట్నాయక్ గారు వారి ఫస్ట్ సినిమా నుంచి మాకు తెలుసు. గంటాటి కృష్ణ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ మాస్టర్ తను. ఇక తమ్ముడు రఘు కుంచే, హీ హెస్ గాట్ ఎ వండర్ఫుల్ యాజ్ యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా. ఇలాంటి అందరిని తీసుకొచ్చి ఇంకా మిస్ అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ని. అలాగే ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఈ విధంగా ఒక మ్యూజిక్ ఆడియో లాంచ్ అనేటువంటిది ఎంత ఘనంగా, ఎంత ఆహ్లాదంగా జరగాలో అలాంటి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ ఆడియో లాంచ్ చేసినటువంటిది ఎందుకు అభినందిస్తూ, మే 17న రిలీజ్ కాబోతుంది. కరెక్టేనా? కమిట్ అవ్వచ్చా? మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ప్రత్యేకించి అభినందించి చెప్పాల్సింది మా మంచు లక్ష్మి గురించి. మంచు లక్ష్మి గారితో కానీ, మంచు
ఫ్యామిలీతో కానీ మోహన్ బాబు గారితో కానీ నాకు 35-40 ఇయర్స్ ఆఫ్ అద్భుతమైన జర్నీ ఉంది. ఆ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వాడిని. ఆ పిల్లలు ఇంత చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం. తను ఈ రోజున నిజంగా మంచు విశ్వరూపం అన్నారు. నిజంగా తన విశ్వరూపమే కనిపిస్తుంది. ఒక్కొక్క షాట్లో, ఒక్కొక్క సీన్లో, ఒక్కొక్క గెటప్లో తను చాలా అద్భుతంగా ఉంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ది ఫిల్మ్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా అనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ from May 17th onwards. Once again, congratulations to the entire unit.